అది మారేడుమిల్లి అనే ఒక గ్రామం. ఆ గ్రామం చుట్టుపక్కలంతా ఎర్రచందనంతో నిండినటువంటి అడవులే ఉన్నాయి. ఆ రోజు రాత్రి భీమయ్య తన మనుషులతో వచ్చి అడవిలో ఎర్రచందనం చెట్లు కొడుతున్నారు. అయితే అడవికి కాపలాగా ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ జేమ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని పసిగట్టి తన ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఎర్రచందనాన్ని కొట్టేవాళ్లు జేమ్స్ని బంధిస్తారు. ఎవరికి ఫోన్ చేశావు? నేను మా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాను. మీ ఫారెస్ట్ అధికారులు నన్నేం చేయలేర్రా. ఏం చేయలేమని అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేనేమీ భయపడ్డం లేదు. నేనెందుకు భయపడతాను? అలాంటప్పుడు నన్నెందుకు బంధించావు? నువ్వు ఎక్కడా పుష్పగాడికి ఫోన్ చేసి చెప్తావని చెప్పకుండా ఉండడానికి నేను బంధించాను. పుష్పానా? పుష్ప అంటే ఎవరు? ఏంటి నీకు పుష్ప గురించి తెలీదా? అసలు ఈ చుట్టుపక్కల ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతదేశం మొత్తం మీద పుష్ప అంటే తెలియనివాడే ఉండడు. మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నాను. పుష్ప అంటే తెలీదని చెప్పినవాణ్ణి. నిజంగా నాకు తెలీదు. ఎవరా పుష్ప? ఎక్కడుంటాడు? సరే చెప్తాను విను. ఎవరి పేరు వింటే స్మగ్లర్స్ అందరికీ చెమటలు పడతాయో, ఎవరొస్తున్నారంటే అధికారులందరికీ హార్ట్ బీట్ 72 నుంచి 102కు పోతుందో, ఎవరి సరుకని తెలిస్తే పోలీస్ అధికారులందరూ చూసి చూడనట్లు వదిలేస్తారో అతని పేరే పుష్ప. ఒకానొకప్పుడు ఎడవి మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు నాశనం చేసేవాళ్ళు. అలాంటి తరుణంలో ఎడవికి పని కోసం వచ్చాడు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ఎడవి మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతన్ని మట్టు పెట్టడం కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉంటారు. నువ్వు చెప్పేది ఒకప్పుడు ఆ పోలీస్ అధికారిని బట్టలు ఉడదీయించి రోడ్డు మీద నడిపించాడు అతనేనా? అవును, అతనే పుష్ప. ఆ తర్వాత అతనికి పెళ్ళయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అతను పూర్తిగా ఎందుకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు? అసలేం జరిగిందంటే, పుష్ప పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పెళ్లైన తర్వాత కొన్ని రోజులు మామూలుగానే ఉండేవాడు. తనకి కొడుకు పుట్టిన తర్వాత బారసాల కోసం పెద్ద పార్టీని అరేంజ్ చేశాడు. ఆ రోజు రాత్రి ఆ పార్టీకి చాలా మంది అతిథులు వచ్చారు. వారిలో కొంతమంది పుష్పతో బిజినెస్ చేయటానికి వచ్చారు. కొంతమంది పుష్ప యొక్క బొక్కలు తెలుసుకొని తనని ముంచడానికి వచ్చారు. ఆ పార్టీకి తన ప్రత్యర్థి అయినటువంటి భుజంగం కూడా వచ్చాడు. అక్కడికొచ్చిన భుజంగాన్ని చూసి పుష్ప, ఏంది భుజంగం గారు, మీరు కూడా ఇంత లేటుగా వస్తే ఎట్టా? నీకు తెలియదేముందబ్బా, పార్టీ ప్రెసిడెంట్తో మీటింగో బిజీగా ఉండడంతో తొందరగా రాలేకపోయాను. మీరు మా సైడ్ వస్తా ఉండారో, నన్నెప్పుడు మీ సైడ్ తీసుకువెళ్తారో నాకు అర్థం కాలేదు. పుష్ప, నువ్వేమంటున్నావో? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీరెలాగో మాతో వ్యాపారం చేస్తుంటారో, మా వైపు వచ్చేస్తూ ఉండారో, అలాగే పుష్ప కూడా రాజకీయాల్లోకి రావాలన్నదబ్బా. బాగానే కోరికలున్నాయి కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచాలి పుష్ప, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. నేనే తేడాగాని సారో, నాకు తెలియని తేడాలేంటో నేను చూస్తాను. ముందు మీరు నాకు మీ పార్టీలో సీట్ వచ్చేలా చేయండి. సరే పుష్ప, నువ్వు కోరుకుంటున్నట్టే నేను రాజకీయాల్లోకి తీసుకుపోతాండా. అది మాట అంటే. మీరు మాట ఇచ్చుండారంటే నిలబెట్టుకుని తీరుతారులేండి. తప్పదు కదబ్బా, నీకంటే నాకు ఇంకేది ఎక్కువ కాదు పుష్ప. అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిండా. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కొత్త డీజీపీని పంపిస్తోంది. అతను చాలా మూర్ఖుడట. రాజస్థాన్ నుంచి ఇక్కడికి వస్తున్నాడట. రాజస్థాన్ అయితే ఏంది, రాజోలైతే ఏంది, పుష్పతో ఆట మొదలెడితే పులి మీద సవారీలా ఉంటుంది. నువ్వు పులి అయితే వచ్చేది సింహం అబ్బా. ఆ సింహంతో సవారీ ఎలా ఉంటుందో చూద్దాం. సర్లేండి సారు, మీరు అందరితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మిగిలిన వాళ్ళని పలకరించి వస్తాండా. సరే పుష్ప, ఈసారి నిద్ర వచ్చేటప్పటికే పార్టీ టికెట్తో వస్తాను. పుష్ప సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దినమ్మా జీవితం. ప్రతి ఒక్కరికి రాజకీయాలంటే వ్యాపారంలా అయిపోయింది. మూతి మీద మీసం ఉన్న ప్రతి ఒక్కడు రాజకీయాలకు వచ్చేస్తానంటుంటాడు. పార్టీ మంచిగా జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చాడు రాయప్ప. అతను నిజానికి పుష్పకి విరోధి. ఎప్పుడు అవకాశం దొరికినా పుష్పని తొక్కి పుష్ప యొక్క సామ్రాజ్యం మొత్తాన్ని ఆధీనం చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి పక్కనే ఉండేవాడు చోట రాయప్ప, గుంటనక్కలాంటోడు. వీడా రాయప్పని తొక్కి రాజ్యం వెళదాం అనుకుంటున్నాడు. అక్కడికొచ్చిన రాయప్పను చూసిన పుష్ప, రాయప్ప వచ్చుండావా? నాకు చాలా సంతోషంగా ఉందబ్బా. నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను పుష్ప? నువ్వే అన్ని పక్కన పెట్టాను పిలిచావు. అలాంటప్పుడు నీకోసం నేను రాకుండా ఎట్టా ఉంటా? చోట రాయప్ప, ఎలా ఉన్నావు? పర్వాలేదు పుష్ప, నీ దయవల్ల దొంగచాటుగా వ్యాపారం అయితే చేస్తా ఉండా. దొంగచాటుగా ఏముందిలే, దొరతనంగా చేసుకోపో. ఎక్కడ పుష్ప?
ఎక్కడ చూసినా నీ మనుషులే. ఏం జరిగినా చివరికి నీ దగ్గరకు వచ్చేస్తుంది. మరి మనం అలాంటి నెట్వర్క్ని మెయింటైన్ చేస్తుండామబ్బా. సర్లేండి, వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయండి అని పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాయప్పా, చూసావా వీడెంత ఎక్కువ చేస్తున్నాడో? చూస్తూనే ఉన్నాను కదా. ఏదో ఒక రోజు నాకు అవకాశం రాదా? అప్పుడు నేనేంటో వీడికి చేసి చూపిస్తా. అప్పటికి వీడు రాజకీయాల్లో కూడా వెళ్ళిపోతాడేమో. రాజకీయాలా? ఇదేంది కొత్తగా? పుష్ప ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని చూస్తున్నాడబ్బా. పుష్పగాడి నెట్వర్క్ ఏమో గాని నీ నెట్వర్క్ ఇంకా చాలా స్పీడ్గా ఉందిరా. అవకాశం రాక ఇలా ఉండిపోయాను, కానీ అవకాశం వస్తే నిన్ను ఆ పుష్పగాడి ప్లేస్లో కూర్చోబెడతానబ్బా. సర్లే, ప్రస్తుతానికి ఇక్కడేం మాట్లాడొద్దో. ప్రతి ఒక్కరు మనపైన కన్నేసుంటారు. ఆ రోజు పార్టీ బాగానే జరిగింది. ఆ తర్వాత పుష్ప ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా సరుకును పంపించడం మొదలుపెట్టాడు. అలా వ్యాపారం మొదలుపెట్టిన 6 నెలల తర్వాత భుజంగం చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం కొత్త డీజీపీని పంపించింది. పుష్ప, నేను చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం కొత్త డీజీపీని పంపింది. కొంచెం జాగ్రత్తగా ఉండబ్బా. ఏం పర్లేదు సారో, నా సరుకుని పట్టుకోవడం అంత సులువేం కాదు. ఏమో పుష్ప, నీ జాగ్రత్తల్లో నువ్వు ఉంటే మంచిది. ఎందుకంటే అడుగు పెట్టినోడు చాలా డేంజరస్ పర్సను. రాజస్థాన్లో పెద్ద పెద్ద స్మగ్లర్లని చాలా సులువుగా అదుపు చేసేశాడు. ఈ పుష్ప సరుకుని తట్టుకునే మొనగాడు ఇంకా ఎవరు పుట్టలేదులే సామి. నువ్వు వెళ్ళి పార్టీలో నా సీటు గురించి అడుగో. రాజకీయంగా కూడా ఎదిగితే ఇలాంటి పోలీసుల్ని నా అదుపులో పెట్టుకుంటాను. సర్లే పుష్ప, అదే పనిలో ఉంటాను అని భుజంగం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి పుష్ప అనుచరుడొచ్చి, అన్నా, కొత్తగా వచ్చిన డీజీపీ మన లారీలు ఆపేశాడట. నా సరుకు ఆపే దమ్ము ఆడికి ఎలా వచ్చిండదురా? నేనే రంగంలోకి దిగుతాను. ఆడెంత పెద్ద తోపు నేను చూస్తాను. అన్నా, మనలోనే ఎవడో వాడికి ఇన్ఫర్మేషన్ పంపించుంటాడన్నా. పంపితే పంపనివ్వరా, ఆడు పంపటం నాకు మంచిదే. అదేంటన్నా అలా అంటావు? అప్పుడే కదరా వాడికి నా పవర్ ఏంటో నేను చూపించగలను. నా పవర్ చూస్తే గానీ ఆడికి నేనేంటో అర్థం కాదు. సరే, బండి రెడీ చేయి, నేనే సరుకు తీసుకుపోతా. ఎవరికి ఎంత దమ్ముందో నేను చూస్తాను. పుష్ప తన బండిని 120 స్పీడ్తో నడుపుకుంటూ నేరుగా పోలీస్ చెక్ పోస్ట్ని గుద్దేసి వెళ్ళిపోతాడు. తన వెంటే సరుకున్న బళ్ళు కూడా వెళ్ళిపోతాయి. అతన్ని పట్టుకోవడానికి డీజీపీ పోలీసుల వాహనాలు వేసుకుని బయలుదేరుతారు. అలా చాలాసేపు పుష్పాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ పుష్ప వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ తెలుగు రాష్ట్రంలో నా వేట నుండి తప్పించుకున్న మొట్టమొదటి మొనగాడు వీడే. వీడిని అనుకున్నంత మామూలు వ్యక్తి కాదు. సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, తిరిగి స్టేషన్కి పోదాం పద. వీడిని పట్టుకోవాలంటే ఈ పోలీస్ వాహనాలు సరిపో, మనకి పెద్ద పెద్ద హెలికాప్టర్లు కావాలి. పుష్ప తను తీసుకొచ్చిన లారీని డెలివరీ చేసిన తర్వాత వెనక్కి వస్తూ ఉండగా అక్కడే డీజీపీ దారి కాచి ఉన్నాడు. బండిలో నుండి పుష్ప కిందకొచ్చి, మీరేనా కొత్తగా వచ్చిన డీజీపీ? మీ గురించే జనాలు కథలుగా చెప్పుకుంటున్నారు. అన్నట్టు మీ పేరే చెప్పలేదు సారో. నా పేరు గబ్బర్ సింగ్. పుష్ప అంటే నువ్వేనా? సింహం దగ్గరికి వచ్చి సింహం నువ్వేనా అంటుంది సారో. నన్ను పట్టుకొని నన్నేనా అంటే మీ వాళ్ళని అడగని చెప్తారో. ఎక్కడి నుంచో సంతోషంగా వస్తున్నట్టున్నావు. చిన్న డీల్ ఒకటి సెట్ చేసి వస్తున్నాడు సారో. మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి, సెట్ చేసి పెడతాను. రే, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, ది ఓన్లీ కింగ్. అందుకే కదా తిరిగి అడవిలోకి వచ్చి పడ్డాడు. సరే, నాకు పనుంది, పాలింటికి వచ్చిపో, మంచి మేకను కోసి బిర్యానీ భోజనం పెడతాను అని పుష్ప తన బండిలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు తెలుగువాళ్ళు కదా, అతను ఏమనకుండా వదిలేశారేంటి? వాడి సంగతి టైం వచ్చినప్పుడు సెట్ చేస్తాను. పుష్ప దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు గబ్బర్ సింగ్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేవాళ్ళు. ఒకరోజు తన వాళ్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి గబ్బర్ సింగ్ పుష్ప యొక్క సరుకు మొత్తాన్ని సీజ్ చేస్తాడు. పుష్ప ఈ గబ్బర్ సింగ్ నుంచి తప్పించుకొని రాజకీయాల్లోకొచ్చి ఎంపీ కావాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భుజంగం తన మనుషుల చేత పుష్ప యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా రాయప్ప భుజంగాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా సరే రాజకీయాల్లోకి చేరాలని ప్రయత్నిస్తున్నాడు. అలా పుష్పని అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్నా, ఆ గబ్బర్ సింగ్ మనల్ని అన్ని విధాలు అడ్డుకుంటున్నాడన్నా. ఎప్పటికప్పుడు ఎలా తెలుసుకుంటున్నాడో అర్థం కావట్లేదు, కానీ మన సరుకు మొత్తాన్ని పట్టుకుంటున్నాడు. రే, ఇలాంటి గబ్బర్ సింగ్లు 100 మంది వచ్చినా నన్నేం చేయలేరు. పట్టుకుంటే పట్టుకోనే, నాకు కావాల్సింది కూడా వాడు పట్టుకోవడమే కదా. అదేంటన్నా అలా అంటావు?
అంత సరుకు వాడు పట్టుకుంటే మరి మనం కస్టమర్లకేం పంపిస్తామన్నా? నీకు నా ఆలోచన అర్థం కాదులే. నువ్వు జరిగేదే చూస్తూ ఉండు. కనీసం మనలో ఉన్నటువంటి ఆ గుంట నక్కనైనా పట్టుకోవాలి కదన్నా, లేకపోతే మనకే చాలా ప్రమాదం. వాడెవడో కూడా నాకు తెలుసురా, కానీ నా ఎత్తులు నాకున్నాయి కదా, అందుకే నేను ఇంకా వాడిని చేయటం లేదు. రాయప్ప భుజంగం సహాయంతో పార్టీలో టికెట్ దక్కించుకున్నాడు. ఎలాగైతేనే నాకు పార్టీలో టికెట్ దొరికిందే. ఇక నన్ను అడ్డుకునేవాడే లేడు. నా అధికారాన్ని అడ్డం పెట్టుకునే పుష్పను అడ్డం తప్పించే అడవి మొత్తాన్ని నా సొంతం చేసుకుంటాను. అన్నా, నాకు కూడా ఏదైనా చిన్న పదవి ఉంటే ఇప్పించన్నా. ఇన్ని రోజుల నుంచి నేను నమ్ముకునున్నాను. ఇప్పిస్తాలే, ఉండరా. ఇంకా పూర్తిగా మనకే అధికారం రాలేదు. ఎలాగైనా సరే ఇప్పుడు ఆ గబ్బర్ సింగ్ చేత ఆ పుష్పగాడిని లేపించేయాలి. ఆ పుష్ప పులిలా ఉంటాడు. బయటున్నా బోన్లో ఉన్నా పులే. తన పొగరు మాత్రం తగ్గదు. అందుకే ఆడిని భూమి మీద నుంచి తప్పించేస్తే ఓ పని అయిపోతుంటది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముందిరా, నాకిప్పుడు అధికారం వస్తుంది కాబట్టే పుష్పని కాల్చి పారేమని ఆర్డర్ ఇచ్చేస్తాను. ఆ గబ్బర్ సింగ్ గాడు ఆడిని మట్టు పెట్టేస్తాడు. ఓ అలాగా, చాలా మంచి పథకం వేశావన్నా. నీలాంటి తెలివైనవాడు, నిన్ను మించినవాడు ఇంకొకడు లేడన్నా. అలా కొన్ని నెలల తర్వాత, సార్ పుష్పాన్ని చంపేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్. నిజంగానా? ఇది మనకి చాలా మంచి సమయం. వాడిని చంపేస్తే ఆ పేరు భారతదేశం మొత్తం వినిపిస్తుంది. అవును సార్, ఇది మీ కెరియర్లోనే చాలా పెద్ద మలుపు అవుతుంది. అదే నిజమే. ఇప్పటి వరకు మనం పుష్పాన్ని డైరెక్ట్గా పట్టుకోలేదు. అసలు పుష్ప తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవు. ఊరికే వాడిని చంపేస్తే ప్రెస్ వాళ్ళు మనల్ని ఉతికారేస్తారు. వాడి చేత మనం ఏదైనా తప్పు చేయించాలి. అప్పుడే రాయప్ప గబ్బర్ సింగ్కి ఫోన్ చేసి, ఏం గబ్బర్ సింగో, ఎంతవరకు వచ్చింది అదే? దాని గురించి సార్ మీరు అడుగుతున్నది? అదేనబ్బా, పుష్పగాడిని లేపేమని ఆర్డర్స్ పంపించాను కదా, ఎంతవరకు వచ్చిండదే? కానీ ఇప్పటి వరకు పుష్ప తప్పు చేస్తున్నట్లు ఎక్కడా రుజువులు లేవు. అన్ని ఆరోపణలు తప్ప. తను తప్పు చేస్తున్నట్లు ఆధారాలు దొరికితే, మాకు పట్టుబడితే అప్పుడు అతన్ని మేము ఏదైనా చేయగలం. ఓ అట్నా, సరే అయితే ఆడు తప్పు చేశారని చేస్తాను. నువ్వు వాడిని కాల్చి చంపేయడానికి సిద్ధంగా ఉండే. రాయప్ప చోట రాయప్పతో పుష్పకు ఫోన్ చేయించి ఎలాగైనా సరే రేపు సాయంత్రానికి సరుకు తన గొడవనికి తీసుకురావాలని పుష్పకు తెలిసేలా చెప్పాడు. అన్నా, నువ్వు వెళ్ళడంత మంచిది కాదు. నేను చంపని 12 ఆర్డర్స్ వచ్చాయటనా? ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసి ఉండాలి కానీ నన్నే చేయలేవు. ఇప్పటివరకు నా మనుషుల్ని పట్టుకున్నారు. ఈసారి నేను ఈ సరుకును డెలివరీ చేస్తాను. నన్ను ఆపే దమ్ము ఎవరికుందో నేను చూస్తానురా. అలా కాదన్నా, నిన్ను నమ్ముకుని చాలామంది ఉన్నావన్నా. నన్ను నమ్మానంటున్నారు కదా, నా మీద నమ్మకం లేదా? నేను ఈరోజు సరుకు డెలివరీ అవ్వడానికి పోతుండా. పుష్పలో పవర్ తగ్గలేదని మరలా నిరూపిస్తాను అని పుష్ప సరుకు డెలివరీ ఇవ్వడానికి లారీలో బయలుదేరాడు. అదే విషయాన్ని పుష్ప అనుచరులు గబ్బర్ సింగ్కి, అలాగే రాయప్ప అనుచరులు రాయప్పకి తెలియజేశారు. ఇక్కడ జరగబోయే మారణహోమాన్ని చూడాలని తహతహలాడుతున్నాడు రాయప్ప. అక్కడ గబ్బర్ సింగ్ ఎలాగైనా పుష్పని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని బయలుదేరాడు. కాసేపటికి పుష్ప వెళ్తున్నటువంటి లారీ గబ్బర్ సింగ్ కంట పడింది. గబ్బర్ సింగ్ ఆ లారీని వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వెంబడిస్తూ రాయప్ప, చోట రాయప్ప వెళుతున్నారు. గబ్బర్ సింగ్ నుంచి తప్పించుకుంటూ పుష్ప లారీని ఒక మైదానంలోకి తీసుకెళ్లాడు. గబ్బర్ సింగ్ తన పోలీసులను తీసుకుని పుష్ప వెళ్తున్న లారీకి అడ్డంగా పడ్డాడు. పుష్ప, నువ్వు అడ్డంగా దొరికిపోయావు. ఇక నువ్వు బయటికి రా. నన్ను పట్టుకునే మొనగాడో ఇక్కడ లేనే లేడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి రాయప్ప, ఇంకా వాడితో మాట్లాడి గబ్బర్ సింగో, కాల్చి పారేవాణ్ణే. నువ్వు చెప్పింది అలా చేయడానికి నేను నీ పక్కన ఉండే చోట పని కాదు గబ్బర్ సింగ్. నేను ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని. నేను చెప్పినట్లు నువ్వు చేయాల్సిందే. చూడప్పా రాయప్ప, ఈ గబ్బర్ సింగ్కి ఆర్డర్స్ అయ్యకు, రిక్వెస్ట్ చేయి. నువ్వు వాడిని చంపకపోతే నేనే వాడిని చంపేస్తాను. వాడి వల్ల నేను చాలా కోల్పోయాను. ఇప్పుడు గనక ఈయన చంపకపోతే ఇక నాకు భవిష్యత్తే ఉండదు. సరే గాని వాడిని చంపితే నాకేమిస్తావు? నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తానుగా. ఇంతలో పుష్ప లారీ నుండి కింద దిగుతాడు. గబ్బర్ సింగ్ రివాల్వర్ పుష్పకు ఎక్కువ పెడతాడు. ఒక్కసారిగా పక్కకు తిరిగి రాయప్పను షూట్ చేస్తాడు. అక్కడే రాయప్ప గిలగిలా కొట్టుకుంటున్నాడు. అదంతా చూస్తున్నటువంటి పుష్పకి ఏమీ అర్థం కాలేదు. నీకు దిగవలసిన బుల్లెట్లు ఇక్కడ దిగిందేంటి అని ఆలోచిస్తున్నావా? అవును సారు, అసలు ఎవరు నువ్వు? ఆయన ఎవరో నాకు తెలుస్తామే. నీకు తెలియని విషయం ఒకటి ఉంది పుష్ప. మీ అమ్మకి ఒక తమ్ముడున్నాడో. మా అమ్మకి తమ్ముడున్నాడా? మా అమ్మ ఇప్పుడు చెప్పనే లేదు. అదో పెద్ద కథలే.
నీ చుట్టూ రాబందులు. నీ సావు కోసం ఎదురు చూడటం గమనించిన మీ అమ్మే తన తమ్ముడిని గబ్బర్ సింగ్ని ఇక్కడికి వచ్చేలా చేసింది. అల్లుడు కాబట్టి సరిపోయింది, లేకుంటే గబ్బర్ సింగ్ని ఎదుర్కోవడం చాలా కష్టం. నిన్ను చంపడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. మా అక్కకిచ్చిన మాట ప్రకారం నిన్ను కాపాడి తన ముందు నిలబెడతానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను.